V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ పెందుతులో దూదేకుల ముస్లిమ్స్ ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది. రేపు సింహగర్జన సందర్భంగా అందరూ ముస్లిమ్స్ వచ్చి ఈ యొక్క ముస్లిమ్స్ సింహగర్జన పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. ఎటువంటి పార్టీ సీఎంలు కానీ గత సీఎంలు కానీ తెగడం కానీ వస్తుందని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలారా. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని చాలా మంది చాలా రకాలుగా మీర్ మహమ్మద్ రాష్ట్ర నూరు భాష ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. ఈరోజు రాష్ట్ర నూరు భాష అసోసియేషన్ వారి డెలిగేట్స్ మీటింగ్ జరుగుతుందండి. డెలిగేట్స్ మీటింగ్లో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా సమావేశమై ఉన్నారు. ఈరోజు రాబోయే కార్యాచరణ గురించి ఎలా చేద్దాం, రాజకీయంగా ఏ విధంగా ఎదుర్కొందాం, ఆర్థికంగా ఏ విధంగా ఎదుర్కొందాం, విద్యాపరంగా ఏ విధంగా ఎదుర్కొనే సమస్యల మీద మా యొక్క సమస్యల మీద ఈరోజు చర్చించుకోవడం జరుగుతుందండి. రేపు జనగర్జన అనే మహాసభ ఏర్పాటు చేశాం. అది సుమారు 20,000 మందితో ఏర్పాటు చేశామండి. దాంట్లో ముఖ్య ఉద్దేశం రాజకీయంగా ఇంతవరకు మాకు చట్టసభలో ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశం కల్పించలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా 5-6 నెలలైంది కాబట్టి ఇంతవరకు మాకు ఎలాంటి చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ఎక్కడా నియమించలేదు. దాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించండి అని చెప్పేసి మేము మా ఆవేదన వ్యక్తం చేసుకోవడానికి ఈ జనగర్జన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము 75 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి రాజకీయ అవకాశం ఏ ప్రభుత్వం కూడా మాకు కల్పించలేదు. అన్ని ప్రభుత్వాలు మీకు ఎమ్మెల్సీలు ఎంపీలు చేస్తామన్నారు కానీ మాకు ఎవరు కూడా కల్పించలేదు. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రీత మాణికులు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 2013లో మేము సింహగర్జన లక్ష్యం పెట్టినప్పుడు మీకు 3 ఎంపీలు 5 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పేసి మాకు ఆయన వ్యక్తం చేశారు. అప్పుడు మా బాధను ఆలకించారు. బాధను ఆలకించి మాకు ప్రకటించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆనాటి పరిస్థితుల్లో ఆయన పోలేకపోయారు. మొన్న కూడా మేనిఫెస్టోలో మాకు కార్పొరేషన్ చైర్మన్లుగా ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తామని చెప్పారు. అలాగే మైనార్టీలలో అంతర్భాగమైన మాకు వాళ్ళకు 3 ఇస్తే మైనార్టీ మా సోదరులకు మాకు 2 చైర్మన్లు ఇస్తామని చెప్పేసి ఆయన ప్రకటించారు. దాన్ని ఆయన దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మా బాధను ఆయనకు పాటు జరిగింది. ఆలకించి చంద్రబాబు గర్జన ఎక్కడ సార్? విశాఖపట్నం టైమింగ్ చెప్పి జరుగుతుందండి. దీనికి విశిష్ట అతిథులుగా ఎంపీ ఫరూక్ గారు, మినిస్టర్ గారు, అలాగే షరీఫ్ గారు, మా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు, ముఖ్య సలహాదారులు గారు వస్తున్నారు. మేము చెప్పే సూచనలు మా ఆవేదనను విని వీళ్ళు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే రేపు రాబోయే కాలంలో అయినా కూడా నెక్స్ట్ వాటిలో చైర్మన్లుగా డైరెక్టర్లుగా నియమిస్తారని చెప్పేసి మేము ఓకే. నా పేరు షేక్ సుబా, నూరు భాష అసోసియేషన్కి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే ఈరోజు ఏదైతే మేము ఈ జనగర్జన సభను ఏర్పాటు చేయాలనుకున్నామో దీనికి ప్రధానమైన కారణం గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా మా కమ్యూనిటీ చట్టసభలో నడుపుపెట్టలేదు. దాన్ని సాధించడానికి అనేక కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇవాళ ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా జనగర్జనని 21వ తారీఖున పెట్టబోతున్నాం. దానికి సుమారు 20,000 మంది వస్తారని చెప్పేసి మా అంచనా. ఆ సభ ద్వారా మేము ఈరోజు ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, వీరికి మా యొక్క ఇబ్బందుల్ని వారి దృష్టికి తీసుకెళ్లాలన్న ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అయితే మాది సాధారణంగా ఏంటంటే ముస్లిం జనాభాలో ఒక భాగం మాది నూరు భాష ముస్లిమ్స్ అనేది అత్యధిక శాతం ఉన్నది మేమే ఉన్నాం. 40 లక్షల జనాభా ముస్లిమ్స్ ఉంటే 20 లక్షలు నూరు భాషలు ఉన్నారు. అయితే అందరి పేర్లు ఒకేలా ఉండటం వల్ల అందరూ ముస్లిమ్స్ అన్న ఒక అవగాహన సరిగా లేకపోవడం వల్ల మన ఈ పార్టీలు పదవులిచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని క్లారిటీ ఇవ్వడం కోసం మేము మాదొక సెపరేట్ మొత్తం మాకు తెలుగు మాట్లాడే ముస్లిమ్స్ మాకు మా జనాభా 20 లక్షల మంది ఉన్నారు. మాకు మా జనాభా దామాష ప్రకారం మాకు రావాల్సిన మాకు ఇవ్వండి.
అని మా యొక్క బాధల్ని మా యొక్క కోరికల్ని వినిపించడానికి రేపు 21 తారీఖున కూటమిలో ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు ఉన్నారో ప్రజాప్రతినిధులు వారందరినీ పిలిచి వారి సమక్షంలో మా యొక్క ఇబ్బందులు తెలియజేయాలి, వారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలన్న ఒక ప్రధానమైన ముఖ్య ఉద్దేశంతో మేము సదుద్దేశంతో పెట్టాం. ఈరోజు ఎవరెవరు ఈ కార్యక్రమానికి ప్లీనరీ సమావేశానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు మైనార్టీ అభ్యర్థికి సంబంధించి ఎంఏ షరీఫ్ గారు ఇవాళ వస్తున్నారు. అలాగే ప్రముఖ వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్ గారు కూడా ఇవాళ ఇద్దరు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈవేళ మా యొక్క ఇంటర్నల్ డిస్కషన్ని షరీఫ్ గారిని దృష్టిలో పెట్టి రేపు బహిరంగ సభలో మరి వారి ద్వారా కానీ ఇతర ప్రజాప్రతినిధుల ద్వారా కానీ మాకు సరైన ఒక హామీని, ఒక నిర్దిష్టమైన ఒక హామీని ఇప్పించుకునేలాగా మేము ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఇంకెవరు? పేరు దస్తగిరి పర్లాంటి. నేను ఆంధ్రప్రదేశ్ దూదేగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నాను. రేపు ఉదయం 11 గంటల నుంచి కూడా లేఅవుట్ పార్క్ నందు దూదేగుల జనగర్జన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనగర్జనలో ప్రధాన ఉద్దేశము యువకుల పాదయాత్రలో గౌరవనీయులు యువకుశలం నారా లోకేష్ గారు నా చేతులు పట్టుకొని మిమ్మల్ని చట్టసభలో ప్రవేశపెట్టేదాకా నేను రాజకీయాల్లో ఖచ్చితంగా సాధిస్తానన్నారు. మేము ఆయన పైన మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అంతేకాకుండా ఈరోజు ముస్లింలు జనాభా ప్రతిపాదన ముస్లింలు ఒక భాగంగా మమ్మల్ని మాతో కలిపి ముస్లింలు జనాభాగా తీసుకుంటున్నారు. కానీ ముస్లింలకు ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఏ దాంట్లో కానీ మమ్మల్ని కనీసం పరిగణలోకి తీసుకోవట్లేదనే విషయాన్ని మేము చాలా బాధ గురవుతున్నాము. ఎందుకంటే ఒక ముస్లిం పద్ధతిలో ఉండి మేము ముస్లిం సామాజిక వర్గంలో ఉండి వివక్షకు గురవుతున్నాము. ఈ విషయాన్ని కూడా లోకేష్ గారు గుర్తించి ముస్లింస్కు ఓసీ ముస్లింస్కు మీకు మైనార్టీ ముస్లింస్కు వాళ్ళకు 3 సీట్లు ఇస్తే మీకు 2 సీట్లు ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మేము వారందరికీ కూడా ఈ యొక్క గర్జన ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మేము కూడా ముస్లింల ఒక భాగమే. ముస్లింల తరఫున కూడా మేము పోరాటం చేస్తాము. చట్టసభలలో ముస్లింలని 10 మంది ఎమ్మెల్యేలు చేయండి, అందులో దుర్యోగుల వాళ్ళని 4 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని కలుపుకుంటే ఇలా ముస్లిం సామాజిక వర్గాన్ని కూడా మేము ఖచ్చితంగా కలిసి పనిచేస్తాము. మాకు కూడా న్యాయం చేయవలసిందిగా ఇలాగ ప్రభుత్వ అధినేతల్ని ముస్లిం పెద్దల్ని కూడా మేము ఈ గర్జన ద్వారా మా యొక్క సమస్యలని మా యొక్క వివక్షకు గురవుతున్న విధానాన్ని తెలియజేయడానికి జనగర్జన ఏర్పాటు చేయడం తెలుసు. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఉంటుంది. అన్నీ అక్కడే ఇచ్చారు. ఓకే. ఈ యొక్క సహోదరులందరికీ కూడా ప్రతి ఒక్క మాజీ చైర్మన్ గారు, ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు గారు శ్రీ షేక్ పీర్ మొహమ్మద్ గారిని మైనార్టీ ఫెడరేషన్ చైర్మన్ గా వచ్చినటువంటి బాబు మజా అధ్యక్షురాలు ఆమె వేదికగా కోరుతున్నాం. గౌరవనీయులు శ్రీ షేక్ సుమార్ కోరుతున్నాం. అట్లా కోరుతున్నాం. వేదిక అనుకోవచ్చుగా కోరుతున్నాం. చిత్తశుద్ధిలో కానీ నిజాయితీలో కానీ ఆనిముత్తులు లాంటి మన అందరూ ఆధారాలు మన మైనార్టీ అధ్యక్షుడికి అయినటువంటి దానిలో భాగంగా ఈ రోజున అనేక సంవత్సరాల నుంచి దానిలో భాగంగా ఈ రోజున అనేక సంవత్సరాల నుంచి మన ఆడపిల్లకి పంటతో పొలాలతో ఇలా కూడా గంట ఉన్నటువంటి మనం 2 రోజులంటే 45 గంటలు ఈ విశాఖపట్నం సిటీకి వచ్చి అనంతపురం నుంచి, చిత్తూరు నుంచి, కర్నూలు, కడప, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, పార్టీపురం ఇన్ని ప్రాంతాలకు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మీ రాక మన జాతికి ఒక వెలుపు లేక అనేక ప్రభుత్వాలు వస్తాయి. ప్రభుత్వం మానవ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వాన్ని కూడా మనం
వ్యతిరేకం కాదు. ప్రజలందరికీ అదేవిధంగా 26 జిల్లా ఇప్పటివరకు భక్తులందరూ ముఖ్యంగా ఉన్న సమస్యల మీద ఉన్న విధానాల మీద చక్కగా ఈరోజు శుక్రవారం అవడం మూలంగా నేను కూడా ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు. అందుకని 2 విషయాలు నేను ఉండదలుచుకున్నాను. ఒకటి ఇస్లాంలో ఎక్కడ కూడా తారతమ్యాలు లేవు. హజరత్ బిలాల్ రలియల్లాహు తఆలా బానిస అలాంటి వ్యక్తి, బానిస లేకుడు అలాంటి వ్యక్తి, ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మొహమ్మద్ ప్రవక్త గారు తన పక్కన పెట్టుకునేవారు. ఆయన ఆహ్వానిస్తేనే జనంలో ఉద్యోగం వచ్చారు. కాబట్టి ఇస్లాంలో ఎవరైనా ఆయన హెచ్చు తక్కువ అని మాట్లాడితే అది పాపానికి ఒడిగట్టిన పరిస్థితి అవుతున్న విషయాన్ని మనుషులందరినీ ఆదం హవ్వ సంతతిగా చేశారు. అది కూడా పురాణం చెప్పబడుతుంది. నేను మీ అందరినీ ఒక తల్లిదండ్రుల ద్వారా పుట్టించాను, కానీ మీలో గుర్తింపు రావడానికి మూడు వర్గాలు కాదు, కులాలు కాదు, తెగలు కాదు, గుర్తింపు రావడానికి మీరు తెగలుగా ఉన్నారు తప్ప సృష్టికర్త ఒక్కడే, మీరందరూ నా దృష్టిలో సమానమే అని గమనించాలి. వాళ్ళు ముందు వర్షంలోనే కూర్చుంటారు. శివంలో వచ్చినవాడు డబ్బులు కావాలన్నా సరే, హోదాలు కావాలన్నా సరే, పరపతి కావాలన్నా సరే, ఎవరైనా సరే, కోటీశ్వరుడు సరే చివరి వర్షంలో కూర్చుంటాడు. ఒకవేళ అవకాశం లేకపోతే చెప్పుల దగ్గరే నుంచి నమాజ్ చేస్తాడు. ఇది ఇస్లాం నేర్పుతున్న ధర్మం. ముస్లింలు అందరూ కలవాల్సి చెప్పిన వాళ్ళందరూ ఒకటే. దీనిలో ఎవరైనా ప్రపంచంలో సృష్టించాలని దాన్ని సహించేది లేని విషయాన్ని కూడా ఈ సందర్భంగా అనుభవిస్తూ యోగాన్ని స్మరించాలి, అల్లాన్ని ఆరాధించాలి, ఒక స్వచ్ఛమైన ముస్లింల జీవితం గడుపుతూ అల్లా యొక్క సాన్నిధ్యాన్ని సంపాదించుకుంటూ అల్లా చెప్పిన విధానాల జీవితం గడుపుతూ పరోపకారంతో, సహజీవనంతో, సామరస్యంతో, శాంతియుత జీవనం సాగించేదే ఇస్లాం ధర్మం మనం నేర్పుతుంది. ఆ రకంగా దీని రకాల ప్రాముఖ్యత పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా అనుకుంటున్నాను. నా దృష్టిలో ఉన్న వరకు ఇస్లాం ఆచరణలో 3 భాషలు పకడ్బందీగా ప్రసిద్ధిగా ఆచరిస్తున్నట్టుగా ఈనాడు మా నర్సాపురంలో ముస్లింలలో 1000 మంది 3 భాషలు ఉన్నారు. 2004 ఉంటే అందులో పాల్గొనేటువంటి కంటే 1000 మంది 3 భాషలు ఒక మసీదు పెట్టున్నారు. ప్రతి మసీదులో కూడా వాడే ముందుంటారు. ఆ రకంగా మంచి మా వెస్ట్ గోదావరి జిల్లాలో 3 భాషలకు సంబంధించిన ఆయన మా జమాత్ అమీర్, ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటాం మేమందరం కూడా. అలాగే భుజమస్వామి ఉన్నారు నర్సాపురంలో, ఆయన మా అంజుమన్ ప్రెసిడెంట్, ఆయన చెప్పినట్టుగా మా నర్సాపురం ముస్లిం అందరూ నడుచుకుంటారు. కాబట్టి ఎక్కడ తేడా ఉంటే దాని మొత్తాన్ని తప్ప వ్యవస్థలో కానీ ముస్లిము ధర్మంలో కానీ ఆ తేడా లేదు. అటువంటి తేడా లేకుండా మన జీవితంలో కలిసి మంచి గొప్పగా ఈ సందర్భంగా చేస్తున్నాం. సామాజికంగా ఈరోజు ఆలోచించుకుంటే పేదరికం ఎక్కువ ఉంది. ఈరోజు కుటుంబంలో ఉంటున్నారు, మరి సరైన వ్యాపారం లేదు, సరైన వృత్తి లేదు. ఆ రకంగా పేదరికంలో నమ్ముతున్న ముస్లిం సామాజిక వర్గంలో ఎక్కువగా 3 భాషలు ఉన్నది. అది 100% వాస్తవం. పరంగా కూడా వాళ్ళు సమాజంలో చేయాలనే ఆలోచన రేపు భవిష్యత్తులో ఇప్పుడు చేస్తాం. అది సరిపోదు, ఉన్న పరిస్థితుల్లో సరిపోదు, అది నామమాత్రంగా మిగిలిపోయిందని నేను ఒప్పుకుంటాను. కానీ తెలుగుదేశం పార్టీ రోజుల్లో మనకు చాలా మంది చెప్పారు, 3 భాషల్లో 180 మంది తెలుగుదేశం పార్టీని మద్దతు పలికే వాళ్ళు ఉన్నారు తప్ప
వ్యతిరేకించిన వాళ్ళు లేరు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి నేను ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారితో కూడా ముఖ్యమంత్రితో కూడా చెప్పాను, సార్ మా ముస్లింలలో ఎవరైనా అన్నిటిగా మార్చారు కానీ 3 భాషలు ఎప్పుడు మారలేదండి. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అందరూ ఉన్నారు. వాళ్ళని సముచితమైన న్యాయం చేయాలంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు చమన్ గారిని అనంతపురం జిల్లా జడ్పీ చైర్మన్గా పెట్టి మంత్రి అందించాలి. మా సోదరుని ఏదో నూర్జహాని ఆనాడు నేరుగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అందించాలి. మా పార్టీలో మరి నాగుల మీద అత్యున్నతమైన నాయకుడు, నాతో సమర్థంగా ఉండే నాయకుడు, నాతో సమానంగా ఉండే నాయకుడు, ఆయనని 1989లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నప్పుడు ఆనాడు కొన్ని పరిస్థితులు అంటే మరి ఇతర పార్టీలతో కలిసి మన పోటీ సర్దుబాటు చేస్తున్నప్పుడు ఆయన్ని మరి త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఆయన పోటీ చేయలేపారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకుని ఆయన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసి కూడా ఆ రాజ్యంలో గౌరవించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి.